సమయం రాత్రి 8:30 వాళ్ళ ఇంటిపైన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నటువంటి కిషోర్కి హఠాత్తుగా తన యొక్క దృష్టి వారి ఇంటి వెనుక భాగాన ఉన్నటువంటి ఆ రైల్వే ట్రాక్ పైన పడిద్ది. అలా చూసేసరికి ఆ చీకట్లో ఎవరో దూరంగా తనని గమనిస్తున్నట్టుగా ఓ వింత అనుభూతి. కొంచెం తీక్షణంగా చూస్తే ఆ చీకట్లో 2 ఎర్రని కళ్ళు తనని ఎంతో కోపంతో చూస్తున్నాయి. అలా చూస్తూ ఉన్నటువంటి కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ చీకటి నుండి ఒక స్త్రీ రూపం ప్రత్యక్షమైంది. అలా నెమ్మదిగా నడుచుకుంటూ తన వైపు ఎంతో కోపంగా చూస్తూ తనకి మరింత దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు వారి ఇంటి ముందుగా వస్తుంది. ఇక తన రూపాన్ని చూసినటువంటి కిషోర్ మాట్లాడుతున్నటువంటి ఫోన్ని కట్టేసి పరిగెత్తుకుంటూ క్రిందకైతే వెళ్ళిపోయాడు. లోపల కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అలసిపోతూ ఇలా చెప్పాడు, అమ్మా తను వస్తుంది, తను మళ్ళీ వచ్చేస్తుంది అని. ఇక వెంటనే కిషోర్ వాళ్ళ అమ్మ తనని గట్టిగా పట్టుకుంది. ఎవరినన్నా, ఎవరొస్తున్నారు అనగా, అదే ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది, ఆమె నా దగ్గరకు వస్తుంది అని భయపడుతూ చెప్తున్నాడు. ఏం లేదు, ఏం కాదు నాన్న, పద లోపలికి వెళ్దాం పద, అయినా ఈ టైంలో మీదకెందుకు వెళ్ళావు నువ్వు అని వెంటనే తన యొక్క రూమ్లోకి తీసుకువెళ్ళిపోయింది. అసలు కిషోర్కి కనిపించినటువంటి ఆ స్త్రీ ఎవరు, ఆమె అక్కడికి రావటానికి కారణమేంటి, తనని చూసినటువంటి కిషోర్ ఎందుకు భయపడి మరీ పరిగెత్తాడు, వాళ్ళ అమ్మ తనని ఎందుకు మీదకు వెళ్ళొద్దు అని చెప్పింది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ స్టోరీని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతో జాగ్రత్తగా వినాలి. ఈ కథ మీకు తెలియాలి అంటే కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. నా పేరు కిషోర్. నేను సమీపంలో ఉన్నటువంటి ఓ డిగ్రీ కాలేజ్లో బీకాం సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. ఇక మా గ్రామం నుండి కాలేజ్కి వెళ్ళే మార్గానికి సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక మా ఇంటి వెనుక నుండి ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. అది ఎప్పటి కాలంలో ఉన్నటువంటి ఓ పాత రైల్వే ట్రాక్. దాని మీద ఇప్పటికీ రైళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. అక్కడే ఓ స్టాప్ కూడా ఉంటుంది, అంటే గేట్ వేసి అలాగే తీసే పాయింట్ అన్నమాట. ఇక మేము కాలేజ్కి వెళ్ళాలి అంటే ఆ ట్రాక్ మీద నుండి వెళ్ళాలి, అంటే ట్రాక్ పై నుండి వెళ్తే అవతల రోడ్డుకి చేరుకోవచ్చు. ఇది కాలేజ్కి వెళ్ళడానికి ఉన్నటువంటి ఏకైక షార్ట్ కట్. ఇలా కాదు, ఇంకా వేరే రూట్ నుండి వెళ్ళాలి అంటే ఇంకా ఓ 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది. మీరే చెప్పండి, ఎవరైనా షార్ట్ కట్ నుండే కదా ప్రయత్నిస్తారు. ఇక నేను కూడా అంతే. ప్రతిరోజు కాలేజ్కి అదే మార్గంలో వెళ్తూ ఉండేవాడిని. ఆ రోజు శుక్రవారం ఉదయం 8:45 నేను మా ఇంట్లో మా అమ్మ ఇచ్చినటువంటి బాక్సును బ్యాగ్లో పెట్టుకుని జాగ్రత్తగా మా ఇంటి నుండి కాలేజ్కి బయలుదేరటం జరిగింది. ఇక ఎప్పుడైతే రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుకున్నానో సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది జనం. ఎక్కడంటే ఆ ట్రాక్ నుండి ఒక పక్కలో, అంటే ట్రాక్ నుండి ఎడం వైపుగా ఉండే మార్గంలో సుమారుగా ఎక్కువ మంది గుమిగూడినట్టుగా ఉన్నారు. ఎలా అంటే ఒక 50-60 మంది. అక్కడంతా కూడా గందరగోళంగా ఉన్నట్టుగా కనపడింది. నాకేం అర్థం కాలేదు. ఏమైందో తెలుసుకోవాలి అనుకున్నాను. వెంటనే నా యొక్క సైకిల్ అయితే పక్కనే పెట్టి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాను. అలా వెళ్ళినటువంటి నాకు ఓ భయంకరమైనటువంటి దృశ్యం కనిపించింది. అసలు అక్కడ ఏముందో తెలుసా? ఎవరివో స్త్రీ యొక్క కాళ్ళు ఆ ట్రాక్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పడ్డట్టుగా కనిపించాయి. అవి శరీరం నుండి వేరుపడ్డట్టుగా ఉన్నాయి. ఇక అప్పటికే నాకు అర్థమైంది అక్కడేదో జరిగింది అని. ఇంకా ముందుకు వెళ్ళి దాన్ని చూసే ధైర్యాన్ని చేయలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి నా సైకిల్ దగ్గరికి చేరుకున్నాను. ఆ దృశ్యాన్ని కూడా చాలాసేపటి వరకు మర్చిపోలేకపోయాను. కాలేజ్కి వెళ్ళాను, భోజనం చేశాను. ఉదయం చూసినటువంటి అదే దృశ్యం నన్ను ఎంతగానో డిస్టర్బ్ చేస్తుంది. అనవసరంగా అక్కడికి వెళ్ళి చూశాను. చూడకపోయినా బాగుండేది. ఇక ఆ రోజు కాలేజీ ముగిసింది. తిరిగి ప్రయాణమయ్యాను. ఏ మార్గం నుండి వెళ్తామో అదే మార్గం నుండి తిరిగి ఇంటికి రావాలి కదా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చానో అప్పుడే ఏదో తెలియని ఒక భయం, నా గుండెల్లో ఏదో తెలియని ఒక అలజడి. ఉదయం నేను చూసినటువంటి ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అక్కడే సైకిల్ ఆపేశాను. లెఫ్ట్ సైడ్లో చూస్తూ ఉండేసరికి ఆ కనిపించిన కాళ్ళు, అక్కడ జనమంతా ఉండటం
అక్కడేదో జరగటం, ఈ సీన్ అంతా కూడా నా మైండ్లో పదే పదే తిరుగుతూ ఉంది. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోదాము అనుకునే లోపు హఠాత్తుగా గేట్ అయితే క్లోజ్ అయింది. గేట్ క్లోజ్ అయింది అంటే ఖచ్చితంగా ఈసారి 2 ట్రైన్లు అయితే వస్తాయి. మా గేట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్క ట్రైన్ కోసం మాత్రమే కాదు, ఆ ప్రాంతాల్లో ఎప్పుడైనా గేట్ క్లోజ్ అయింది అంటే మినిమం 2 నుండి 3 ట్రైన్లు అయితే క్రాస్ అవుతాయి. ఇంకా సుమారుగా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు అక్కడే ఉండాలి. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేనైతే అలానే వెయిట్ చేస్తున్నాను. దూరం నుండి ఓ గూడ్స్ ట్రైన్ యొక్క హారన్ వినిపించింది. అమ్మయ్యా, ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ట్రైన్, అది కూడా వెళ్ళిపోతే ఇక్కడ నుండి వేగంగా వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకున్నాను. ఆ ట్రైన్ నా ముందు నుండి వెళ్తుంది. నాకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడైనా నాకు ట్రైన్ కనిపిస్తే దానిలో ఉన్నటువంటి బోగీలన్నీ కూడా లెక్క పెడతాను. ఇక ఆ గూడ్స్ ట్రైన్ కూడా నేనలా బోగీలు లెక్క పెడుతూ ఉండగా హఠాత్తుగా నా యొక్క దృష్టి ఎందుకు అలా తిరిగిందో తెలీదు. ఎడం వైపు ఉన్నటువంటి ఆ ట్రాక్ వైపుగా చూశాను. ఉదయం ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అదే ట్రాక్ వైపుగా నా దృష్టి హఠాత్తుగా దానంతటా అదే పడింది. అలా నా ప్రమేయం లేకుండా తిరిగి చూసేసరికి అదే ట్రాక్ పైన అక్కడ ఉన్నటువంటి చీకట్లో ఏదో ఓ ఆకారం కనబడ్డట్టుగా అయింది. చూస్తూ ఉండగానే జుట్టంతా కూడా చాలా పొడుగ్గా ఒక మనిషి అంటే ఆడదానిలా ఉంది. ఆ ట్రైన్ అనేది అక్కడి నుండి వెళ్తూ ఉంటే తన జుట్టు ఆ గాలికి చిందర వందరగా అటూ ఇటూ ఊగుతూ ఉంది. కొన్ని క్షణాల పాటు అలానే చూస్తూ ఉండిపోయాను. ఈలోగా నా వెనుక నుండి ఒక వ్యక్తి అయితే హార్న్ కొట్టాడు. రే బాబు, బండితి, ట్రైన్ వెళ్ళి చాలా సమయం అయింది, ఇంకా ఇక్కడ ఉంటే అలా అని చెప్పగానే అప్పుడు తిరిగాను ముందుకి. నా ముందు గేట్ అయితే ఓపెన్ ఉంది. ఇక వెంటనే పక్కకు తిరిగాను. అలా చూస్తే అక్కడ నాకేమీ కనిపించలేదు. వెంటనే అక్కడి నుండి వేగంగా సైకిల్ తొక్కుకుంటూ మా ఇంటికైతే చేరుకున్నాను. ఇక అక్కడి నుండి మా ఇల్లు అనేది మీకు చెప్పినట్టుగా చాలా దగ్గర. ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమేం జరిగాయో అన్ని విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాను. కానీ అప్పుడే నా మదిలో మళ్ళీ అదే ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది. కాసేపటి వరకు కొంచెం టెన్షన్గా అనిపించినప్పటికీ తరువాత నాకు నేనే చెప్పుకున్నాను, అదేమీ అయ్యుండదులే, ఉదయం నుండి కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను కదా, అందుకే అలా అనిపించుంటుందేమో అనుకున్నాను. లైట్ తీసుకున్నాను. ఆ రాత్రి గడిచిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం యథావిధిగా నేనైతే కాలేజీకి వెళ్ళటం జరిగింది. ఇక ఆ రోజే కాలేజీకి ఆఖరి రోజు. అంటే రేపటి నుండి 10 రోజుల పాటు దసరా సెలవులైతే ఉన్నాయి. ఇక మధ్యాహ్నం 3 గంటల సమయానికి మాకు వేరే క్లాస్ అయితే ఉంటుంది. ఆ రోజు ఆ టీచర్ లేకపోవడంతో ఆ క్లాస్కి అయితే బ్రేక్ ఉంది. ఇంకా కొంతసేపట్లో కాలేజ్ కూడా విడిచిపెడతారు. వెంటనే కింద నుండి అటెండర్ వచ్చి, మీకైతే ఈరోజు క్లాస్ లేదు, వెళ్ళిపోవాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పారు. అలాంటి ఛాన్స్ దొరికితే ఎందుకు విడిచిపెడతాం? మా ఫ్రెండ్స్ అలాగే నేను మేమంతా కలిసి వెంటనే గ్రౌండ్లోకి వెళ్ళాం. చాలాసేపటి వరకు క్రికెట్ అయితే ఆడుకున్నాం. ఆ రోజు క్రికెట్ ఆడాక మళ్ళీ తిరగటానికి లోపలికి వెళ్ళాం. అంతా పూర్తయ్యేసరికి దాదాపుగా 8:45 అయింది. ఇక అప్పటికే ఇంటి నుండి 3 సార్లు మిస్డ్ కాల్ వచ్చింది. ఇంకా లేట్ అయితే ఖచ్చితంగా మా నాన్న నన్ను తిడతారు అన్న భయంతో, రే ఇప్పటికే లేట్ అయిందిరా, నేను వెళ్తాను అని చెప్పేసరికి, రే మీ ఇల్లేమైనా కాశీలో ఉందా? ఉన్నది పక్కనే కదరా, కాసేపటి వరకు ఉండు, రేపటి నుండి ఎలాగో మనం కలుసుకోలేం కదా. అలా కాదురా, నేను వెళ్ళాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వెంటనే ఆ ప్రాంతం నుండి బయలుదేరటం జరిగింది. అంతవరకు బాగానే వచ్చేశారు. ఎప్పుడైతే రైల్వే ట్రాక్ దగ్గర పడుతున్నానో అప్పుడే నాలో మళ్ళీ టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో సాధారణంగానే ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అది రాత్రి వేళ, ఇంకా సేపట్లో 9 కూడా కాబోతుంది. ఇప్పుడేం ట్రాఫిక్ ఉంటుంది? ఉండే అవకాశమే లేదు. ఇక నా దురదృష్టమో ఏంటో తెలీదు, నేను వెళ్ళేసరికి హఠాత్తుగా గేట్ అయితే పడింది. ఛా, ఈ టైంలోనే గేట్ కూడా పడాలా? ఇంకా ఓ 10 నిమిషాల పాటు ఇక్కడే ఉండాలి అని వెంటనే సైకిల్ ఆపి అలా పక్కకు నిల్చొని నా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూస్తున్నాను. హఠాత్తుగా దూరం నుండి, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్రదేశం నుండి, ఇప్పుడు ఆ ప్రదేశం నాకైతే కుడివైపులో ఉంది, దానివైపు ఎందుకో నా దృష్టి మళ్ళింది. అలా చూసేసరికి అక్కడి నుండి ఎవరో ఒక స్త్రీ నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చినట్టుగా అయింది. తనెవరో తెలియటం లేదు.
కానీ చాలా వేగంగా నడుచుకుంటూ వస్తుంది. మామూలు వేగమైతే కాదు. ఒక మనిషి పరిగెత్తినా సరే అంత వేగంగా అంత దూరాన్ని దాటి అక్కడికి రాలేడు. అలాంటిది తాను కేవలం నడుస్తూ ఎలా వస్తుందో కూడా అర్థం కాలేదు. ఏంటిది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించలోపే ఒక్కసారిగా ఒక పాసెంజర్ ట్రైన్ అయితే ఆ ట్రాక్ మీదుగా వేగంగా దూసుకు వెళ్తుంది. దాని యొక్క లైటింగ్ పడేసరికి ఒక్కసారిగా అక్కడ కనిపిస్తున్న స్త్రీ రూపం అదృశ్యమైపోయింది. మళ్ళీ చూశారు, అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈమె? ఇంతవరకు ఇక్కడే కదా కనిపించింది, అసలేంటిది అని అలా తీక్షణంగా చూస్తూ ఉండేసరికి హఠాత్తుగా నా వెనుక నుండి నా భుజం పైన ఒక చెయ్యి అయితే పడింది. ఎలా అంటే చాలా గట్టిగా ఎవరో పట్టుకున్నట్టు. ఒక్కసారిగా నా తలని తిప్పి వెనుతిరిగి చూసేసరికి అక్కడ ఓ భయంకరమైనటువంటి స్త్రీ యొక్క రూపం. శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి గాయాలు, ఒళ్ళంతా ఘోరమైనటువంటి రక్తం. ఎలా ఉంది అంటే తనని చూస్తే చాలు గుండె ఆగి చనిపోతారేమో అన్నట్టుగా. ఒక్కసారిగా నా శరీరంలో విపరీతమైన వణుకు పుట్టింది. అలా నా భుజాన్ని పట్టుకున్నటువంటి ఆమె మరొక చేతిని మరొక భుజం పైన పెట్టి వెంటనే నన్ను దగ్గరకు లాక్కొని ఇలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. అంతవరకు మాత్రమే గుర్తుంది. తరువాత ఏమైందో కూడా తెలియదు. ఇక అప్పటికే ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. గేట్కి ఇటువైపుగా నేను ఉన్నాను, అవతల వైపు ఇంకో వ్యక్తి అయితే ఉన్నారు. ఇంకా ఒక ట్రైన్ అయితే రావాల్సి ఉంది. దూరంలో ఉన్నటువంటి గేట్ మ్యాన్ మరొక ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక అప్పుడే నా సైకిల్ని అలానే విడిచిపెట్టి ఆ గేట్ కింద నుండి వంగి మెల్లగా ఆ ప్రాంతం నుండి రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక ఆ టైంలో ఆ గేట్ మ్యాన్ దగ్గర పక్కనే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అతనెవరో కూడా నాకు తెలియదు. తను కూడా బహుశా ఒక ఎంప్లాయ్ కావచ్చు. ఇక అలా ట్రాక్ మీదకు వెళ్ళినటువంటి నేను దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. పిచ్చివాడిలా ఆ రాత్రివేళ ట్రాక్ పై పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను. దూరం నుండి చూస్తూ ఉన్నటువంటి ఆ గేట్ మ్యాన్ అయితే మొదట్లో ఎవరో అనుకున్నాడు. కానీ ప్రతిరోజు కూడా నేను అదే ట్రాక్ పై వెళ్తూ రావటం చాలాసార్లు నన్ను గమనించడంతో నేనే అని అర్థం చేసుకున్నాడు. వీడేంటి ఈ టైంలో అక్కడికి వెళ్తున్నాడు, అది కూడా ఈ ట్రాక్ పైన. కొద్దిసేపట్లో ఈ ట్రాక్ పైన ట్రైన్ వస్తుంది. ఏమోలే, ఏదో పనుండి వెళ్తున్నాడా లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? మరి అంత అమాయకులు ఎవరున్నారు? ఏదో మామూలుగా వెళ్ళుంటాడులే, వాడే పక్కకు తప్పుకుంటాడు. కొద్దిసేపటి వరకు గమనించి నేను అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. కానీ నేను మాత్రం అలా చేయలేదు. ఆ స్త్రీ ఏ ప్రదేశంలో అయితే చనిపోయిందో సరిగ్గా అదే ప్రదేశానికి దగ్గరగా వెళ్ళి ఆ ట్రాక్ పైన అక్కడికక్కడే కూర్చుండిపోయాను. అలా కూర్చొని నా పక్కకు చూస్తూ ఎవరితోనో పిచ్చివాడిలా మాట్లాడుకుంటూ ఉన్నాను. ట్రైన్ రావడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇక ఆ గేట్ మ్యాన్ అయితే అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఫోన్ని వీడేమైనా చేసుకుంటాడే ఏంటి అని ఆ పక్కనే ఉన్న వ్యక్తితో చెప్పి, రే నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను అని పరిగెత్తుకుంటూ అక్కడి నుండి నా వైపుగా రావటం మొదలుపెట్టాడు. నన్ను గట్టిగా పిలుస్తున్నాడు, రే బాబు పక్కకు లేయాది. కానీ నేను మాత్రం లేవటం లేదు. అలానే ట్రాక్ పైన కూర్చొని ఎవరితో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాను. ఆ గేట్ మ్యాన్ మరింత వేగంగా పరిగెడుతూ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడే వెనుక నుండి దూరంగా ట్రైన్ యొక్క సౌండ్ కూడా వచ్చింది. అతను వెంటనే నా దగ్గరకు వచ్చి నా చెంప పైన లాగిపెట్టి కొట్టి ఒక్కసారిగా పక్కకు లాగేశాడు. అప్పుడు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. దెబ్బ పడగానే నొప్పిగా అనిపించి అతని వైపు సీరియస్గా చూశాను. నన్నెందుకు కొడుతున్నారు అని అడగ్గా, రే నీకేమైనా మతిపోయిందా? నీకేమైనా చావాలి అనిపిస్తే ఇంకెక్కడికైనా వెళ్ళి చావు, లేదంటే నీ ఇంట్లో చావు. అలా కాకుండా ట్రాక్ మీదకొచ్చి మా ప్రాణాలు ఎందుకురా తీస్తారు? నిన్నగాక మొన్నే ఒకటి చచ్చి మాకే రిస్క్ తీసుకొచ్చింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు తగలడ్డావా అని కోపంతో మాట్లాడేసరికి నాకేం అర్థం కావటం లేదు. నేనెక్కడున్నానో అని మరొకసారి తిరిగి చూసుకునేసరికి నేను ఆ ట్రాక్కి పక్కనే ఉన్నాను. ముందే చెప్పాను కదా, ఆమె ఎక్కడ చనిపోయిందో అదే ప్రదేశంలో. ఆ ప్రదేశాన్ని చూడగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. చుట్టూ చీకటి, దూరం నుండి వస్తున్నటువంటి కొద్దిపాటి లైటింగ్ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. నాకేం అర్థం కాక పిచ్చివాడిలా చూస్తుంటే, రా నడు అని వెంటనే అతను నా భుజం పట్టుకుని
అక్కడి నుండి తోసుకుంటూ వచ్చేశారు. ఆ ట్రైన్ వెళ్ళాక అప్పుడు నాతో మాట్లాడారు. ఏంట్రా ఈ పనులు? నీ వయసంతా నువ్వు చేసిన పనులేంటి? అయినా ఏం కష్టం వచ్చిందిరా నీకు? ఏకంగా ట్రైన్ కింద పడాలని చూస్తావా? అంకుల్, నేను ట్రైన్ కింద పడ్డమేంటి అనేసరికి, మరి లేకపోతే ఆ టైంలో ఆ ట్రాక్ పైన నీకు పనేంట్రా? అది కూడా ట్రైన్ వస్తుందని తెలుసు కూడా. లేదంకుల్, నేను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళానో కూడా తెలీదు అనగా, నువ్వు వెళ్ళకపోతే ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళారా అని చెప్పారు అతను. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరో స్త్రీ కనపడటం, నా భుజాన్ని తాకటం. కానీ అదంతా కూడా ఓ మైకంలా అయిపోయింది. ఇంకా అతనికి ఏం సమాధానం చెప్పినా అతను వినే పొజిషన్లో లేడు. ఇక నేను వెంటనే నా సైకిల్ని అందుకుని నేరుగా ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాను, కానీ నా మనసంతా కూడా ఓ రకంగా అయిపోయింది. అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. విపరీతమైనటువంటి తలనొప్పి. కానీ అలవాటు ప్రకారం మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా నిల్చునేసరికి, రే, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళొచ్చావురా? అయినా రేపటి నుండి సెలవులని చెప్పావు కదా, రేపటి నుండి ఎలానో ఊరి మీద పడి తిరుగుతాం. ఇంక నాకేం అర్థం కాలేదు. తనకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియలేదు. ఆ విషయాన్ని వదిలేశాను. సరే, వెళ్ళి భోంచేసి పడుకో అని చెప్పింది. తినటానికైతే కూర్చున్నాను, కానీ కనీసం ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. ఎందుకంటే నా మనసంతా కూడా పూర్తిగా వేరేలా ఉంది. నా మైండ్ అంతా కూడా రైల్వే ట్రాక్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ స్త్రీ కనిపించడం, తను నా భుజాన్ని పట్టుకోవటం, నేను రైల్వే ట్రాక్ మీదకు వెళ్ళటం, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఏదో పిచ్చెక్కినట్టయింది. వెంటనే అక్కడి నుండి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇక మా అమ్మ నన్ను గమనించి మరీ పిలిచింది. రే, భోంచేయకుండా వెళ్తున్నావేంట్రా అని. ఆకలిగా లేదమ్మా, మళ్ళీ తింటాను, లేదంటే మార్నింగ్ తింటాలే అని చెప్పేశాను. ఇక మా అమ్మ కూడా నన్నైతే పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. వెంటనే నా యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాను. జరిగిన విషయం గురించి ఆలోచించడంతో చాలాసేపటి వరకు నాకైతే ఎటువంటి నిద్ర కూడా పట్టలేదు. ఆ తర్వాత నెమ్మదిగా నాకు తెలియకుండానే నేను బాగా ఆలోచించి నిద్రలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇక ఎంత టైం అయిందో ఏమో తెలియదు, కానీ సరిగ్గా అది అర్ధరాత్రి కావచ్చు. అంటే 11 అలాగే 12 గంటల మధ్య ఉంటుంది. ఇక అదే టైంలో నేను కప్పుకున్నటువంటి ఆ దుప్పటిని ఎవరో కొంచెం బలంగా లాగుతున్నట్టుగా అనిపించింది. నాకుండే అలవాటు ఏంటంటే దుప్పటి మొత్తాన్ని కూడా చాలా గట్టిగా ఒళ్ళంతా చుట్టుకొని పడుకుంటాను. అలా పట్టుకున్న దుప్పటిని కూడా ఎవరో బలవంతంగా ఒక్కసారిగా లాగినట్టయింది. ఇక నాకైతే ఏదో జర్కిచ్చినట్టుగా హఠాత్తుగా కళ్ళు తెరిచి చూశాను. అలా చూసేసరికి నేను కప్పుకున్న దుప్పటి మొత్తం కూడా క్రింద పడిపోయింది. దాన్ని తీసుకోవడానికి నెమ్మదిగా క్రిందకు వంగేసరికి అప్పుడు నా కళ్ళ ఎదురుగా ఓ రూపం కనిపించింది. చూడటానికి ఆ చీకట్లో తానేదో కూడా అర్థం కాలేదు, కానీ తనని గమనిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా స్త్రీ రూపంలా మారింది. ట్రాక్ దగ్గర ఏ స్త్రీ అయితే కనిపించిందో అదే రూపం ఇప్పుడు నా బెడ్రూమ్లో ఉంది. నేరుగా నాకు ఎదురుగా నిల్చొని నన్నే చూస్తుంది, ఓ రకంగా నవ్వుతుంది. ఆ తర్వాత నాకు ఏమైందో కూడా తెలీదు. మామూలుగా అయితే ఆ టైంలో ఎవరో తెలియని వ్యక్తిని చూస్తే ఎవరైనా భయపడతారు కదా, నాకు మాత్రం ఒక్కింత భయం కూడా లేదు. వెంటనే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా తనని హత్తుకున్నాను. అమ్మా, ఎందుకు లేట్ చేసావు? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలాసేపటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను అని నిజంగానే ఒక తల్లితో కొడుకు ఏ విధంగా మాట్లాడతాడో నేను కూడా నిజంగానే అక్కడ ఉన్నది నా తల్లి అనే విధంగా భావిస్తూ, రామ్మా పడుకుందాంరా, ఇదిగో ఇక్కడే పడుకో, నీకోసం చాలాసేపటి వరకు చూసి నేను ఇలానే నిద్రపోయాను అని ఏదో చిన్న పిల్లవాడిలా మాట్లాడుతున్నాడు. ఇక అక్కడే ఉన్నటువంటి ఆ స్త్రీ కూడా, ఏం లేదులేనన్నా, నేను వచ్చేసరికి కొంచెం సమయం పట్టింది. ఇల్లు గురించి పూర్తిగా తెలియదు కదా, ఎలా రావాలో అర్థం కాలేదు. ఇదిగో ఈ వెనుక మార్గం గుండా వచ్చేశారు అని వెంటనే అక్కడి నుండి నా బెడ్ పక్కనే వచ్చి పడుకుంది. అసలు నేనేం చేస్తున్నానో, నా పక్కన ఎవరున్నారో కూడా తెలియని ఓ రకమైనటువంటి నీచ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నది అసలు మనిషే కాదు, తానెవరో కూడా నాకు తెలియదు. తనని నేను పిచ్చి పట్టిన వాడిలా అమ్మ అంటాం, తాను కూడా నిజంగానే కొడుకు అన్న విధంగా నన్ను ట్రీట్ చేయటం. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అది పూర్తిగా ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆమె నా తల నిమురుతూ ఉంటే నేను నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నాను. తను నాతో ఏం చెప్తుంది అంటే, ప్రతిరోజు వస్తాను నాన్న, నీ ఇల్లెక్కడో నాకు తెలిసిపోయింది కదా, నువ్వెక్కడే హాయిగా ఉండు, రాత్రి అవ్వగానే నేను ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడుకో,
ఈ అమ్మ నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు అని నిజంగానే ఓ తల్లిలా మాట్లాడుతుంది. ఇక నేను కూడా వెంటనే తన వైపుగా తిరిగి తనని గట్టిగా హత్తుకొని, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానబ్బా, నువ్వెప్పుడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళకో, ఎప్పుడూ నాతోనే ఉండు అనేసరికి, సరేలే ఎప్పుడూ నీతోనే ఉంటాను అని మరింత గట్టిగా హత్తుకుంది. ఆ రాత్రి ఏ విధంగా గడిచిందో కూడా తెలియదు. ఇక తెల్లవారేసరికి మా అమ్మ టీ తీసుకుని నా రూమ్లోకైతే వచ్చింది. ఇక వచ్చి రాగానే తనకున్నటువంటి అలవాటు ఏంటంటే ముందుగా నన్ను నిద్రలేపి నా యొక్క బెడ్ అంతా కూడా సర్ది పెట్టడం. ఇక యథావిధిగా నన్నైతే లేపింది. నేను కూడా కళ్ళు పులుముకొని లేచి వెంటనే టీ అందుకున్నాను. దాన్ని తాగుతూ హాల్లోకి వెళ్ళిపోయాను. ఇక మా అమ్మకు ఉన్నటువంటి అలవాటు ప్రకారం తను నా బెడ్ అంతా కూడా క్లీన్ చేస్తూ సర్దుతూ ఉంటే హఠాత్తుగా తనకి ఏదో కనిపించింది. నా బెడ్షీట్ కింద మొత్తం ఒక 4 గాజులైతే ఉన్నాయి. అవి కూడా పసుపు రంగు గాజులు. వాటిని చూడగానే మా అమ్మ షాక్ అయింది. రేయ్ రే కిషోర్, ఒకసారి లరా అని గట్టిగా పిలిచింది. వెంటనే నేను హాల్లో నుండి బెడ్రూమ్లోకి వచ్చి చూసేసరికి ఆమె చేతిలో గాజులు ఉన్నాయి. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు అనగా, రేయ్ ఏంట్రా ఈ గాజులు, ఎక్కడి నుండి వచ్చాయి ఇవి అని అడిగింది మా అమ్మ. అమ్మా, గాజులు ఎక్కడి నుండి వస్తాయి, నీవే అయి ఉంటాయమ్మా, పడేసుకుని ఉంటావు. రే నేనేమైనా వెర్రిదానిలా కనిపిస్తున్నానా? ఇవి నా గాజులా? నావి కాదు. నీ రూమ్లోకి ఈ గాజులు ఎలా వచ్చాయని అడుగుతుంటే, అమ్మా ఇంట్లో నువ్వు గాజులు వేసుకోకపోతే నేను వేసుకుంటున్నానా ఏంటి? ఆ గాజులు నీవే ఎక్కడో పడేసుంటావు అనేసరికి, రే అసలు నేను ఇప్పటి వరకు పసుపు రంగు గాజులే వేసుకోలేదు, ఇవెక్కడి నుండి వచ్చాయిరా అంటుంది. అవి ఎలా వచ్చాయో కూడా తెలియలేదు. అమ్మా నువ్వే పడేసుంటావు, మళ్ళీ తెలియని దానిలా నన్ను అడుగుతున్నావు. అయినా ఈ మధ్య నీకు బాగా మతిమరుపు ఎక్కువైపోతుంది అని వెంటనే విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాను. పసుపు రంగు గాజులే లేవు, మరి వీడి రూమ్లోకి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోతూ వెంటనే ఆ గాజులైతే కళ్ళకు దగ్గరగా పెట్టి గమనిస్తూ ఉండగా అప్పుడే ఆ గాజుల పైన ఎర్రని రంగులో కొన్ని మరకలైతే కనిపించాయి. చూస్తుంటే ఏవో రక్తానికి సంబంధించిన మరకల్లా అనిపించాయి. కొంచెం భయపడింది. అయినా ఏంటో ఈ మధ్య అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. నాకు కూడా ఒంట్లో సరిగ్గా ఉండటం లేదు. ఎప్పుడు ఈ ఇంటి పని అవి ఇవి చూసుకుంటూ ఉంటే ఇలానే బుర్ర పాడైపోతుంది. ఎప్పుడువా అయి ఉంటాయిలే అని వెంటనే గాజులు తీసుకువెళ్ళి ఇంటి వెనుక భాగాన పడేసింది. ఆ తర్వాత లోపలికి వచ్చేసింది. ఇక ఆ రోజంతా కూడా యథావిధిగా గడిచిపోయింది. ఇక సాయంత్రానికైతే నేను మళ్ళీ బయటకు వెళ్ళాను. రాత్రి 8-8:30 గంటల వరకు తిరుక్కుని 9 కల్లా ఇంటికి చేరుకున్నాను. ఎన్నిసార్లు చెప్పినా సరే బయట తిరుగుతూనే ఉంటాం, ఏదో ఒకటి జరిగే వరకు ఇలానే ఉంటుంది అని అన్నారు. నేను విసుక్కుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. వారు భోజనం పెట్టారు. హాయిగా భోంచేసి మళ్ళీ టైంకి నా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఆ రోజు కొంచెం తొందరగానే నిద్ర పట్టేసింది. ఎంతకీ అంటే దాదాపుగా 10-10:30కైతే నిద్రపోయాను. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలు దాటాక హఠాత్తుగా నా రూమ్ యొక్క డోర్ అయితే తెరుచుకుంది. నాకు మామూలుగానే నిద్రలో ఏదైనా సౌండ్ వస్తే మేల్కొనే అలవాటు ఉంది. ఇక డోర్ తెరిచిన సౌండ్ రావడంతో వెంటనే లేచాను. అలా చూశాను. ఇక మళ్ళీ అదే స్త్రీ యొక్క రూపం, అదే భయంకరమైనటువంటి రూపం. తనని చూడగానే నా మనసంతా మళ్ళీ ఒక్కసారిగా మారిపోయింది. ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను. అమ్మా వచ్చేసావా, రా రా పడుకుందాం అని వెంటనే తనని తీసుకొచ్చి నా బెడ్ పక్కనే పడుకోబెట్టుకున్నాను. తాను కూడా యథావిధిగా నన్ను పట్టుకుని చాలా గట్టిగా హత్తుకొని పడుకుంది. ఆ విధంగా ఆ రాత్రి కూడా గడిచింది. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, సుమారుగా 5 రోజులైతే గడిచింది. 6వ రోజు రాత్రి మాత్రం ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు కూడా అలానే వచ్చినటువంటి ఆ స్త్రీ మధ్యరాత్రిలో మళ్ళీ నన్నైతే నిద్రలేపింది. ఏంటమ్మా నువ్వు పడుకోకుండా ఎందుకిలా డిస్టర్బ్ చేస్తున్నావు, ఏం కావాలో చెప్పు అనగా, రే ప్రతిరోజు కూడా ఇక్కడే ఉండిపోతున్నావురా, నిన్ను చూడటానికి నేను అంత దూరం నుండి ఇక్కడి వరకు వస్తున్నాను. ఓ పని చేయరా, నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి, మనిద్దరం కూడా అక్కడే ట్రాక్ దగ్గర హాయిగా ఉందాం అని చెప్పింది ఆమె. దాని మాటలు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయి అంటే అది నిజంగానే మా అమ్మ అన్న విధంగా ప్రవర్తిస్తూ, సరే అమ్మా రేపు వస్తానులే అని చెప్పగా, లేదు లేదురా ఇప్పుడే వెళ్దాం పదా అందే. అమ్మా ఇప్పుడెలా వెళ్తాము అనేసరికి, లేదు నువ్విప్పుడే రావాలి అని పట్టుబట్టిద్దే. నాకైతే చాలా కోపం వచ్చింది.
అమ్మా ఇప్పుడంటే ఎలా వస్తాను నేను, అయినా ఇంట్లో అందరూ ఉంటారు కదా, ఇప్పుడు వెళ్తే అందరికీ ఇబ్బంది అవుతుంది అనేసరికి అంతవరకు సాధారణంగా మాట్లాడుతున్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారిగా కోపంగా చూస్తూ గట్టిగా నాపైన అరవటం మొదలుపెట్టింది. మర్యాదగా నువ్వు నాతో పాటు ఇప్పుడే రా, లేదంటే నేను ఏం చేస్తానో తెలీదు అని నా రూమ్లో అక్కడే ఓ మూల క్రికెట్ బ్యాట్ అయితే ఉంటుంది, దాన్ని చేతిలోకి తీసుకుని నన్ను కొట్టడానికి ప్రయత్నించేసరికి అప్పటికి పూర్తిగా దాని యొక్క ఆ భ్రమ నుండి మామూలు లోకానికి వచ్చేశారు. చేతిలో బ్యాట్ పట్టుకుని ఓ భయంకరమైనటువంటి రూపం కనిపించడంతో భయంతో గట్టిగా అరిచాను. నేను అరిచినటువంటి ఆ అరుపులకి మా ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ నా రూమ్కి వచ్చారు. వాళ్ళు వచ్చి చూస్తే నేను నా గదిలో ఒక మూలైతే కూర్చొని భయంతో గట్టిగా అరుస్తూ వణికిపోతున్నాను. నా 2 మోకాళ్ళ మధ్య నా తలనైతే పెట్టుకుని గట్టిగా చేతులతో ముఖాన్ని కవర్ చేసుకుంటూ పిచ్చివాడిలా వణికిపోతూ ఏదేదో మూలుగుతూ ఉన్నాను. నా యొక్క మూలుగు కూడా ఏదో మనిషి మూలుగుతున్నట్టుగా లేదు, ఓ విచిత్రమైనటువంటి స్వరంలో ఉంది. వాళ్ళు భయపడ్డారు. వెంటనే నా దగ్గరకు వచ్చి, రే కిషోర్, ఏమైందిరా? నా నుండి ఏ సమాధానం లేదు, వణికిపోతున్నారు. ఎంతసేపటికి అస్సలు ముఖాన్ని పైకి ఎత్తడం లేదు. ఇక వాళ్ళకేదో తేడాగా అనిపించింది. వెంటనే మా అమ్మ లోపలికి పరిగెత్తుకు వెళ్ళింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి కుంకుమను తీసుకొచ్చి నా ముఖం పైన అద్దేసరికి అప్పుడు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినట్టయ్యాను. ఏమైందిరా? ఎందుకలా అరిచావు? ఎందుకలా భయపడుతున్నావు అని మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. అప్పుడు జరిగిన ప్రతి విషయం కూడా నాకు గుర్తొచ్చింది. అమ్మ, ఆమొచ్చింది, ప్రతిరోజు వస్తుంది. ఆ స్త్రీ నా దగ్గరకు వస్తుంది, ఈరోజు నన్ను కొట్టడానికి ప్రయత్నించింది, ట్రాక్ దగ్గరికి రమ్మంటుంది అనేసరికి, ఎవర్రా? ఏం మాట్లాడుతున్నావు? ట్రాక్ అంటున్నావు, స్త్రీ అంటున్నావు, ప్రతిరోజు అంటున్నావు, అసలేమైందో చెప్పు అని మా అమ్మ నాన్న కంగారు పడుతూ అడిగేసరికి ఇంకా జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పోసగుచ్చినట్టుగా వివరంగా చెప్పాను. అప్పుడు అర్థమైంది మా వాళ్ళకి, అసలు ఆ స్త్రీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, నీకేమైనా తెలుసా అని అడగ్గా, ఏమోనమ్మా, అప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్తుంటే ఎవరో ఒక మనిషి అయితే అక్కడ చనిపోయింది. తన రూపాన్ని అక్కడే చూశాను నేను. అంటే మొట్టమొదటిసారి ట్రాక్ పైన కనిపించింది, ఆ తర్వాత దగ్గరకు వచ్చినట్టు ఇప్పుడు నేరుగా ఇంటికి వస్తుంది అనేసరికి, మరి ఎంత జరుగుతున్నా ఎన్నాళ్ళు చెప్పకుండా ఎందుకిలా ఉన్నావు అనగా, ఏమోనమ్మా, నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను కానీ తాను కనపడితే చాలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతాను. తను నన్ను కొడుకులా భావిస్తుంది, ఏదో పక్కన వస్తుంది, పడుకుంటుంది, తల నిమురుతూ ఉంటుంది. ఇంతేనమ్మా, ఇదే జరుగుతుంది, ఇంతకు మించి నాకేం తెలీదు అని కంగారు పడుతూ ఒక్కసారిగా వణికిపోయి వారు చూస్తూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే క్రింద పడి ఉన్నటువంటి నన్ను బెడ్ పైన పడుకోబెట్టి ముఖాన్న నీళ్లు కొట్టేసరికి అప్పుడు మళ్ళీ స్పృహలోకి వచ్చాను. రే, అసలు ఏమైందిరండా నీకు, ఎందుకెలా అయిపోతున్నావు అని అడిగితే, ఏంటమ్మా మీరు, ఏమైంది అంటారేంటి, అసలు మీకేం కావాలి, ఈ టైంలో నా రూమ్లో మీకేం పని అని అప్పుడే ఆ విధంగా వింతగా మాట్లాడుతున్నాను. ఇక మా వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళంతా కూడా నా రూమ్లోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారో కూడా నాకు తెలియటం లేదు. వాళ్ళే ఏదో వింతగా ప్రవర్తిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే మా నాన్నగారు ఎవరో తన ఫ్రెండ్తో మాట్లాడారు. అతను ఎవరితో మాట్లాడారో ఏం మాట్లాడారో కూడా తెలియదు. నేను అప్పుడే ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండగా వెంటనే మా అమ్మ నాన్న నన్ను పిలిచారు. రే కిషోర్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అంటే నాన్న, నా ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నాను అనగా, ఈరోజు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓ ముఖ్యమైన పని ఉంది, ఇక్కడే ఉండు అని చెప్పారు. ఏమైంది, నా ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ కూడా ఆడుకోకూడదా, ఎప్పుడు ఇంట్లోనే కూర్చోమంటారా ఏంటి, నేనేమైనా ఆడపిల్లనా అని కోపంగా అనేసరికి మా నాన్నగారు మరింత సీరియస్ అయ్యారు. మర్యాదగా చెప్తున్నాను, ఇంట్లో ఉండు, ఈ ఒక్కరోజు ఉండు, తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం అని అన్నారు. వారు అసలు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో నాకేం అర్థం కాలేదు. ఆ రోజంతా కూడా మా ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఇక అప్పుడే మా బాబాయ్ కూడా ఇంటికొచ్చారు. రే తమ్ముడు, తీసుకొచ్చావా అని మా నాన్న అడగ్గా వెంటనే మా బాబాయ్ ఓ 2 పెద్ద కవర్లైతే అతని చేతికిచ్చారు. వాటిల్లో నిమ్మకాయలు, పసుపు, అలాగే కుంకుమ ఏవేవో ఉన్నాయి. ఏంటమ్మా ఇవి, మన ఇంట్లో ఏదైనా పూజ ఉందా ఏంటి, ఎవరి కోసం ఇవి అనగా, అవన్నీ కూడా తర్వాత చెప్తానురా, నువ్వైతే వెళ్ళి రూమ్లో కూర్చో
అని చెప్పింది మా అమ్మ. నాకేం అర్థం కావటం లేదు. మా ఇల్లంతా కూడా ఒక్కటే హడావిడి. ఆ తరువాత ఓ మారుతి సుజుకి కారు అయితే నేరుగా మా ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఇక అంతవరకు సాధారణంగా ఉన్నటువంటి నేను ఒక్కసారిగా నాలో ఏదో మార్పు జరిగినట్టుగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ఆ క్యాబ్ దగ్గరికి వెళ్ళి కారు దిగి అప్పుడే బయట అడుగు పెడుతున్నటువంటి ఓ ముసలి వ్యక్తి వైపు కోపంగా చూస్తూ, ఎవర్రా నువ్వు? ఎక్కడికొచ్చావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నన్ను నా కొడుకుని వేరు చేయాలని చూస్తున్నావా అని అచ్చం ఒక స్త్రీలా మాట్లాడుతూ అతని పైన కోపంతో మండిపడుతూ ఉండేసరికి లోపల నుండి మా అమ్మ, నాన్న, బాబాయ్ అంతా కూడా పరిగెత్తుకొచ్చారు. ఆ స్వామీజీ నన్ను ఏమీ అనలేదు. నెమ్మదిగా నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నా యొక్క చిటికెన వేలిని గట్టిగా పట్టుకుని, ఇక్కడ కాదు నీ సంగతి, లోపలికి రా, అక్కడ చెప్తాను అన్నారు. ఇక నేనైతే విపరీతమైన కోపంతో అతన్ని బూతులు తిడుతూ, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోరా, నా కొడుకుని నన్ను వేరు చేయడానికి వచ్చావా అని అచ్చం ఆడదానిలా మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళంతా కూడా నన్ను చూసి భయపడిపోతున్నారు. ఇక అప్పటికే విషయం మా వాళ్ళకు అర్థమైంది. నన్ను నిజంగానే ఒక భయంకరమైన ఆత్మ పీడిస్తుంది అని. వచ్చి రాగానే ఆ స్వామీజీ 2 చేతులతో నన్ను గట్టిగా పట్టుకుని, అరవుకో, అరిచావంటే ఏం చేస్తానో కూడా తెలియదు. సరే, తిడతావా తిట్టు, ఎంతసేపు తిడతావు, కొద్దిసేపట్లో నీ బండారం మొత్తం బయటపడుతుంది అన్నారు. అతను నిజంగానే ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళంతా కూడా కంగారు పడుతున్నారు. వేగంగా ఏర్పాట్లు చేయండి అని చెప్పగానే ఆ స్వామీజీతో పాటు వచ్చినటువంటి మరో 3 కుర్రవాళ్ళు కూడా చకచకా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వెంటనే ఇంటి మధ్యలో ఒక పెద్ద చక్రాన్ని గీశారు. ఆ చక్రానికి మధ్యలో అతను కూర్చుని నన్ను కూర్చోబెట్టమని చెప్పగానే నాలో విపరీతమైన మార్పు. పిచ్చివాడిలా నవ్వుకుంటున్నారు. దిక్కులు చూస్తూ, ఏంట్రా, నా కొడుకును నన్ను విడదీద్దామని చూస్తున్నారా? అది జరగని పని. నా కొడుకుని ఇక్కడి నుండి ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతాను అని మా అమ్మని, నాన్నని చూస్తూ భయంకరంగా మాట్లాడుతూ ఉండగా, తీసుకెళ్దువులే కానీ మర్యాదగా వచ్చి కూర్చో అని వెంటనే అతని శిష్యులు నన్ను పట్టుకుని నేరుగా ఆ ముగ్గులో అతనికి ఎదురుగా కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి మంత్రాలు చదవటం ప్రారంభించాడు. చేతిలో ఏవో కొన్ని మూలిక లాంటివి, అంటే వేర్లు, కొమ్ములు అంటారు కదా, అలాంటివి గట్టిగా పట్టుకుని ఆ రెండింటిని కూడా ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ ఉంటే దాని నుండి ఏదో పొడి లాంటిదైతే క్రింద పడుతూ ఉంటే నేను అలానే అతని వైపు కోపంగా చూస్తూ, మమ్మల్ని విడదీయటం నీ వల్ల కాదు కదా, ఎవ్వరి వల్ల కాదు, అంతెందుకు ఆ దేవుడి దిగొచ్చినా సరే వీడిని పట్టుకెళ్ళటం ఎవ్వరూ ఆపలేరు అంటుంది. అంతవరకు ఎందుకులే, ముందు నన్ను దాటి సరిపోతుంది అంటున్నారు ఆ పెద్ద ఆయన. ఇక సుమారుగా ఒక 10 నిమిషాల పాటు రకరకాలుగా మాట్లాడటం, వాగటం, అందరి వైపు వింతగా నవ్వటం, ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నా ప్రవర్తనకు భయపడి నా దగ్గరకు రావడానికి కూడా వారు ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడే ఆ పెద్ద ఆయన, అంటే వచ్చినటువంటి ఆ భూత వైద్యుడు నా వైపు చూసి, ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు, ఏంటి నీ సంగతి అనగా పకపక నవ్వటం మొదలుపెట్టారు. ఆ నవ్వు కూడా చాలా దారుణంగా ఉంది. చెప్పను, నేను చెప్పనుగాక చెప్పను అనేసరికి, చెప్తావా లేదంటే కళ్ళల్లో కారం కొట్టమంటావా అన్నారు. ఆ తరువాత నెమ్మదిగా అతను చేతుల్లోకి ఆ పొడి మొత్తాన్ని కూడా తీసుకుని నేను చెప్పను చెప్పను అని అరుస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆ పొడిలో కొంచెం కుంకుమను కలిపి దాన్ని నా మీదకి చల్లారు. ఇక నా ఒళ్ళంతా కూడా మండిపోతున్నట్టుగా వెంటనే క్రింద పడిపోగి అటు ఇటు దొల్లుతూ ఏరవటం మొదలుపెట్టారు. మర్యాదగా ఎక్కడి నుండి వచ్చావో, వీడిని ఎందుకు పట్టుకున్నావో చెప్పు, లేదంటే ఈ రోజు నీ ఒళ్ళు మొత్తం హోనమైపోతుంది అన్నారు. ఇక స్వామీజీ, మా అమ్మా నాన్న, అలాగే మా బాబాయ్ అందరి వైపు చూస్తూ, ఇప్పుడు చెప్తుంది చూడండి, ఇది ఎవరో చెప్పవే, చెప్పు, ఎక్కడి నుండి వచ్చావో, ఎందుకు వచ్చావో చెప్పు అని గట్టిగా అరిచేసరికి ఏడుస్తూ నా గురించి చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది నాలో ఉన్నటువంటి ఆత్మ. నా పేరు సత్యవతి. ప్రతి మాటకి ఏడిపే. నా పేరు సత్యవతి. నాది ఈ ప్రాంతం కాదు. నేను నెల్లూరు జిల్లాకు సంబంధించిన దాని గ్రామం, దాని పూర్తి వివరాలు చెప్పి, నాకు పెళ్ళైన కొద్ది నెలలకే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తరువాత నేను ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వాడొక పచ్చి తాగుబోతూ, అయినా సరే ఇష్టపడ్డాను.
మా ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడంతో నేను వాడితో పాటు వెళ్ళిపోయాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాడు ప్రతిరోజు తాగటం తప్ప ఏ పని చేసేవాడు కాదు. ఇక అప్పటికే నా జీవితం నాకు అర్థమైంది. చాలా కష్టపడ్డాను, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను. కొన్నాళ్ళకి మాకు కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత వాడికి ఏమైందో ఏమో తెలియదు, కానీ నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నా కొడుకును పెంచుకుంటూ నేనే నా ఒంటరి జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను. నా కొడుకు కూడా పెద్దయ్యాడు. వాడు కూడా తాగుడికి బానిసయ్యాడు. అలానే తాగుతూ పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతూ ఉండేవాడు. వాడికి నాకు ప్రతిరోజు కూడా ఒక్కటే గొడవ. ఒకరోజు వాడు వద్దన్నా సరే వినిపించుకోకుండా వాడి స్నేహితులతో బయటికెళ్ళాడు. బయటికి వెళ్ళినటువంటి వాడు ఎక్కడో జలపాతం ఉంటే ఆ ప్రాంతంలో నీటిలోకి దిగాడు. నీటి యొక్క ఉధృతి ఎక్కువ అవటంతో వాడు అక్కడే కొట్టుకు వెళ్ళిపోయాడు. కనీసం వాడి శవం కూడా దొరకలేదు. ఇక అప్పటి నుండి నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా కొడుకును తలుచుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ ఉండేదాన్ని. నాకున్నటువంటి ఏకైక ఆధారం నా కొడుకు మాత్రమే. నా తల్లిదండ్రులు నన్ను చేరదీస్తారు అన్న ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళారు. వారే కాదు, నా తోడబుట్టిన అన్న కూడా నన్ను దరి చేరనివ్వలేదు. ఇక మనస్తాపంతో అక్కడా ఎక్కడా తిరుగుతూ చివరికి కనిపిస్తుంది కదా, అదిగో ఈ ఇంటి వెనుక ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ ప్రాంతం. ఆ రైల్వే ట్రాక్ ప్రాంతం వరకు నడుచుకుంటూ వచ్చేశారు. ఇక ఎక్కడికి వచ్చేసరికి ఇంకా నా జీవితం అంతా కూడా ఇంకా వృధా అనిపించింది. ఎంతకాలం బ్రతికినా సరే ఇలా నరకాన్ని అనుభవించాలి అని ఆ ట్రాక్పై వస్తున్నటువంటి ట్రైన్ అక్కడికక్కడే క్రింద పడి నా ప్రాణాలను కోల్పోయాను. అలా చనిపోయిన తరువాత కొద్ది రోజుల వరకు నా ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంది. అలా తిరుగుతున్న క్రమంలోనే వీడు ఎందుకో చూడటానికి నా కొడుకులానే అనిపించేసరికి ఒక్కసారి వీడి కనపడదామో అని ప్రయత్నించాను. నా అదృష్టం కొద్దీ వీడు నిజంగానే నన్ను చూడగలిగాడు. ఇక అదే ఆదును చేసుకున్నాను. దగ్గరకొచ్చాను, భయపెట్టాను. మెల్లగా వీడిని నా ఆధీనంలోకి తీసుకుని ఆవహించాను. ఇక వెంటనే నా ఎదురుగా ఉన్నటువంటి ఆ భూత వైద్యుడు గట్టిగా నవ్వుతూ, భలే తల్లి ప్రేమేనిది, నీ కొడుకు నువ్వేది చేసుకోలేకపోయావు, పక్క వాళ్ళ కొడుకు నీ కొడుకు అని చెప్తున్నావు. పోనీ కొడుకు అన్నావు, తల్లి అంటే ఎలా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి కదా, మరి అలా చూడకుండా వీడిని కూడా చంపాలనుకుంటున్నావు ఎందుకు అని అనగా, వీడిక్కడే ఉంటే వీడికి నాకు కలుసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంది. నా కొడుకు నా దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను. నేనెక్కడైతే చనిపోయానో అదే ట్రాక్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రైన్ కింద పడేసి నేను వీడు హాయిగా అక్కడే ఉంటాము అని చెప్పి వికారంగా నవ్వటం మొదలుపెట్టింది. చెప్పిన మాటలు విన్నటువంటి మా వాళ్ళంతా కూడా భయంతో వణికిపోయారు. అమ్మా, నువ్వెవరో కూడా మాకు తెలియదు, దయచేసి మా బిడ్డను మాకు వదిలేయని వెంటనే మా అమ్మ నాన్న అక్కడ కాళ్ళ మీద పడిపోతూ ఉండగా ఆ భూత వైద్యుడు, మీరిక్కడి నుండి దూరం జరగండి, అయినా ఇది ఒక దెయ్యం, దీంతో మీకు మాటలేంటి, ఏమే నీకు సరిగ్గా 30 నిమిషాలు సమయం ఇస్తున్నారు, ఏం కావాలో చెప్పు, అన్నీ తెప్పిస్తారు, వాటన్నింటినీ తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదా ఏదైనా వస్తువు కావాలో చెప్పు, అక్కడే పడించేస్తాను, అంతేకాని ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టావు అంటే నిన్నేం చేస్తానో తెలియదు అని కోపంగా అనేసరికి కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండి వెళ్ళిపోతాను, కానీ నాకు పసుపు రంగు చీర, పసుపు గాజులు, పసుపు ఇవన్నీ కూడా చాలా ఇష్టం, వెంటనే వాటన్నింటిని కూడా తీసుకువెళ్ళి నేను చనిపోయిన ప్రదేశంలో పడేయించండి, అప్పుడు వెళ్ళిపోతాను అందే. సరే, ఇప్పుడే తెప్పిస్తాను ఉండు అని చెప్పారు. ఇక వెంటనే మా బాబాయ్ని పిలిచి, విన్నారు కదా, పసుపు రంగులో ఏమేమి ఉన్నాయో మొత్తాన్ని తీసుకురండి అని చెప్పగా వెంటనే మా బాబాయ్తో పాటు వారి శిష్యులు కూడా బయటకు వెళ్ళి ఏమేం కావాలో అన్నింటినీ కూడా తెప్పించి అది చూస్తూ ఉండగానే దాని కళ్ళ ముందు ఒక చేటలో పెట్టి, నువ్వెక్కడి నుండి వెళ్ళిపో, ఆ ట్రాక్ దగ్గర ఉండు, మా వాళ్ళు వీటిని తీసుకువెళ్ళి అక్కడ పడేస్తారు, ఇంకెప్పుడు కూడా ఈ అబ్బాయి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనేసరికి వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళిపోతారు అని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాను నేను. ఇక వెంటనే ఆ భూత వైద్యుడు వాటిని మంత్రించి వాటి చుట్టూ కూడా ఎరుపు రంగు దారాలను నలువైపులా చుట్టి వీటిని తీసుకువెళ్ళి అక్కడ పడేయండి, వెనుతిరిగి చూడకుండా వచ్చేయండి అనగా ఆ మధ్యాహ్న వేళ వారంతా ఆ వస్తువులు తీసుకువెళ్ళి ఆ ట్రాక్ దగ్గర పెట్టేసి వెనుతిరిగి చూడకుండా వచ్చేశారు. ఇక ఇంటికి వచ్చేసరికి
నేను యథావిధిగా అంటే మునుపటిలా మారిపోయాను. నాకు ఏం జరిగిందో పూర్తిగా గుర్తులేదు. ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆ తర్వాత వాళ్ళు వచ్చి నేను బాగానే ఉన్నాను అని చూసుకున్నాక ఆ తర్వాత భూత వైద్యుడు వెంటనే నన్ను పైకి లేపి మంత్రించినటువంటి ఒక వేరునైతే నా మొలకు కట్టించాడు. దీన్ని ఒక్క నెల రోజుల పాటు పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మొల నుండి ఇది తెగి క్రింద పడింది అంటే మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం, ముఖ్యంగా రాత్రివేళ అటువైపుగా వెళ్ళొద్దని చెప్పండి. ఇంకేం కాదు, సమస్య అంతా కూడా క్లియర్ అయిపోయింది అని వెంటనే డబ్బులు తీసుకున్నారు. అక్కడి నుండి అతనైతే వెళ్ళిపోవటం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్క 2 వారాల పాటు నాకు మా వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత పూర్తిగా కోలుకున్నాను అన్నాక జరిగిన విషయం మొత్తాన్ని చెప్పి అప్పటికే కాలేజీలు ఓపెన్ ఉన్నప్పటికీ కొద్ది రోజుల పాటు పంపించకుండా ఆ తర్వాత ఆ రైల్వే ట్రాక్ మార్గంలో కాకుండా ఈ దూరంగా ఉన్నటువంటి మార్గం నుండి వెళ్ళమన్నారు. కొన్నాళ్ల పాటు అదే మార్గంలో వెళ్ళి ఇక పూర్తిగా అదే మార్గానికి అలవాటు పడిపోయారు. సరిగ్గా ఒక్క 3 నెలల తరువాత ఒకనాటి రాత్రి నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆ రూపం నా ఇంటి వెనుక భాగాన ఉన్నటువంటి ఆ ట్రాక్ నుండి నా దగ్గరకు వస్తున్నట్టుగా కనపడింది. అందుకే నేను క్రిందకు పరిగెత్తాను. మా అమ్మ కూడా లోపలికి తీసుకువెళ్ళి కొద్ది రోజుల పాటు రాత్రివేళ తిరగకుండా ఉండు, లేదంటే మళ్ళీ ఏదైనా నీకే ప్రమాదం కావచ్చు అని వార్న్ చేసింది. మా అమ్మ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. అలా కాదమ్మా, అది మళ్ళీ నాకు కనపడదు అనుకున్నాను అనగా ఆయన చెప్పారు కదరా, కొద్ది రోజుల వరకు కనబడుతుంది. అయినా సరే నువ్విలా రాత్రివేళ తిరగటం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడైనా రాత్రివేళ ఇంటి బయట అడుగు పెట్టావో నా మీద ఒట్టు అని తన మీద ప్రామిస్ వేయించుకుంది. ఇక అప్పటి నుండి సుమారుగా 6 నెలల పాటు నేను నిజంగానే రాత్రివేళ ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు. 1 సంవత్సరంలో అంతా సద్దుమరిగింది. ఇక యథావిధిగా నేను స్వేచ్ఛగా తిరగటం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర కూడా వెళ్తూ ఉండేవాడిని. ఇంకా దాని యొక్క ఉనికి అక్కడ ఏమీ కనిపించలేదు. మీరే చెప్పండి, ఇంకా ఆత్మ అక్కడే ఉంటుంది అంటారా? ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ భూమిపైన కొన్నింటికి కొంతకాలం వరకు మాత్రమే తిరిగే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఈ కాలగర్భంలో అవి కూడా కలిసిపోతాయి కదా. మరి ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన సంఘటన. అయినా నా జీవితం ఏంటో నాకే అర్థం కాలేదు. దెయ్యం తల్లేంటి, దెయ్యానికి నేను కొడుకునేంటి అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పలేదు. ఆ రోజు ట్రాక్ పై నాతో మాట్లాడింది కదా, అది ఏం చెప్పిందో తెలుసా? నువ్వు నా కొడుకువే, నేను నీ అమ్మని అందే. ఏది ఏమైనప్పటికీ నా జీవితంలో ఏదైనా భయంకరమైన సంఘటన ఉంది అంటే ఆ దెయ్యం తల్లి మాత్రమే. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు కూడా అలాంటి తల్లి దొరికితే ఏం చేస్తారో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.